ఫోన్ ట్యాపింగ్ కేసు ఒక ఫాల్స్ కేసు. ఫోన్ ట్యాపింగ్ కేసు ఒక బక్వాస్ కేసు. ఒక లోటపీస్ కేసు. బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి కూడా ఇదే విషయం చెప్తా ఉన్నది. ఇది కేవలం కేసీఆర్ కుటుంబాన్ని, గత ప్రభుత్వాన్ని బదనాం చేయడానికి, వాళ్ళకి చెడ్డ పేరు తీసుకురావడానికి చేస్తున్న కేసు తప్పితే ఇందులో ఏం లేదు అని చెప్పి వాళ్ళు ముందు నుంచి డే 1 నుంచి కూడా ఆరోపిస్తా ఉన్నారు. సో ఇందులో కొందరు కేసీఆర్ అంటే గిట్టని వాళ్ళు, బీఆర్ఎస్ అంటే గిట్టని వాళ్ళు చాలా చెప్పడం, పేపర్లలో, టీవీల్లో రకరకాలుగా రావడం ఇదంతా మనం రెగ్యులర్‌గా చూస్తా ఉన్నాం. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాసుకోవడం, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వార్తలు చెప్పడం ఇదంతా జరుగుతా ఉన్నది. అయితే ఎన్ని ప్రచారాలు జరిగినా, ఎంత దాని మీద చేయాల్సినంత ప్రాపగండా చేసినా కూడా ఇది నిజంగానే ఫాల్స్ కేసు, ఇది కేవలం కక్ష సాధింపు కోసమే తీసుకొచ్చినటువంటి కేసు అనే విషయాన్ని ప్రభుత్వమే స్పష్టం చేస్తా ఉన్నది. ప్రభుత్వమే ప్రజలకు అర్థమయ్యేలాగా చేస్తా ఉన్నది. ఎందుకట్లా అంటున్నా, అసలు దానికి ఉన్న కారణాలు ఏంది, దాని వెనకాల రీజన్ ఏందనేది ఇవాళ వీడియోలో డిస్కస్ చేద్దాం. నమస్తే, నేను ప్రభాకర్ వేణవంక. వెల్కమ్ టు పీవీ న్యూస్. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. వీడియో కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ అభిప్రాయాన్ని లైక్ రూపంలో కూడా తెలియజేయండి. ఇక ఇష్యూలోకి వద్దాం. గత ప్రభుత్వం ఫోన్లు ట్యాప్ చేసింది, అక్రమంగా ఫోన్లు ట్యాప్ చేసింది. అధికారులై, జడ్జిలై, గవర్నర్లై, ఇట్లా చాలామంది రాజకీయ నాయకులై వీళ్ళందరూ కూడా ఫోన్లు ట్యాప్ చేసి అక్రమంగా వాళ్ళ ప్రైవేట్ సంభాషణలు విన్నది అని చెప్పేసి ఒక ప్రాపగండా 2 ఏళ్ల నుంచి నడుస్తూ ఉన్నది. సో అలా నిజాలేంటి, అబద్ధాలేంటి అనేది ఇప్పటికి కూడా గవర్నమెంట్ తేల్చలేకపోయింది. పోలీస్ అధికారులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది, రిటైర్డ్ అయిన వాళ్ళని కూడా జైల్లో పెట్టింది. రకరకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అసలు నిజంగా జరిగిందా, జరగలేదా, జరిగితే దానికి సంబంధించిన ఆధారాలు ఏంటి అనేది ఇప్పటివరకు ఏం కూడా బయటకు రాలేదు. ఎక్కడ కూడా ప్రభుత్వం నుంచి, ప్రభుత్వ అధికారుల నుంచి, పోలీసుల నుంచి ఇప్పటివరకు ఒక అధికారిక ప్రెస్ మీట్ కూడా దాని మీద పెట్టలేదు. పెట్టకుండా కేవలం ఒక డైలీ సీరియల్ లాగా ఈ సినిమా నడుస్తూ ఉన్నది. ఇప్పుడు ఇక రీసెంట్గా వరుసగా వీళ్ళందరికీ కూడా నోటీసులు ఇవ్వడం, హరీష్ రావుకు, కేటీఆర్కు, సంతోష్ రావుకు నోటీసులు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కేసీఆర్కి కూడా నోటీస్ ఇచ్చారు. అయితే కేసీఆర్కు నోటీస్ ఇచ్చిన తర్వాత కేసీఆర్ ఒక రిప్లై ఇచ్చాడు. నేను ఉండేది ఇక్కడ కాదు, నేను ఉండేది ఎర్రవెల్లిలో. సో ఎర్రవెల్లిలో ఉంటా కాబట్టి నాకు అక్కడికే వచ్చి నోటీసులు ఇవ్వండి, అక్కడనే విచారించండి నన్ను, నేను అందుబాటులో ఉంటాను. మీరు చెప్పిన డేటు మున్సిపల్ ఎలక్షన్స్కి నామినేషన్లకి లాస్ట్ డే కాబట్టి కొంచెం నాకు ఎలక్షన్ వర్క్ ఉంది. సో నెక్స్ట్ డే మీరు ఎప్పుడైనా డేట్ ఫిక్స్ చేయండి, నేను ఎర్రవెల్లిలో ఎప్పుడు అవైలబుల్లో ఉంటా అని చెప్పి కేసీఆర్ రిప్లై ఇచ్చాడు. సో ఇక్కడ అసలు కథ స్టార్ట్ అవుతుంది. ఏదైతే మనం ప్రాపగండా, ఫాల్స్ కేసు అని బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలు నిజమే అని అనుకునేలాగా ఉన్నాయని మనం ఎందుకు అంటున్నామంటే, ఇగో ఇక్కడ సినిమా స్టార్ట్ అవుతుంది. కేసీఆర్ నోటీసులకు రిప్లై ఇచ్చాడు. ఇచ్చినాక పోలీసులు ఏం చేయాలి, మళ్ళీ ఒకసారి నోటీస్ ఇస్తారు. ఎందుకంటే నెక్స్ట్ టైం మళ్ళీ ఎక్కడ విచారిస్తారు ఏందనేది ఇవ్వడానికి ఒక నోటీస్ ఇవ్వాలి. నోటీస్ ఇవ్వడానికి ఏం చేయాలి, ఆయన ఎక్కడ ఉంటాడో అక్కడికి పోయి నోటీసులు ఇచ్చి రావాలి. ఎప్పుడైనా కానీ విచారణకు పిలిచే వ్యక్తికి అక్కడికి వెళ్ళి నోటీసులు ఇచ్చి రావాలి. కానీ పోలీసులు నేను ఏం చేసిర్రు, ఒకసారి వీడియో చూడండి. ఇది నందినగర్ లో ఉన్నటువంటి కేసీఆర్ ఇల్లు, పాత ఇల్లు. వాస్తవానికి ఇట్లా విచారణ పిలిచేటప్పుడు 65 ఏళ్ళు పైబడిన వాళ్ళు ఎక్కడ ఉంటే వాళ్ళ ఇంటి దగ్గరికే వెళ్ళి విచారించాలి, వాళ్ళకి సంబంధించిన స్టేట్మెంట్ తీసుకోవాలని చెప్పి క్లియర్గా బిఎన్ఎస్ఎస్ లో ఉంది. నిన్న పోలీసులు ఇచ్చిన నోటీసులో ఏముంది, నందినగర్లోనే విచారిస్తాము, ఎర్రవెల్లిలో విచారించము. నందినగర్కు మీరు అఫీషియల్ హోమ్గా మీరు ఏదైతే మీరు అఫిడవిట్ ఇచ్చారో ఎన్నికల్లో అందులో ఉన్నది, మేము అక్కడికే వస్తాము, అక్కడనే విచారిస్తాం మేము అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. సరే ఇచ్చారు నోటీసులు, సెకండ్ టైం కాదు, ఎన్నిసార్లు వాళ్ళు అనుకున్నప్పుడు నోటీసులు ఇవ్వడానికి వాళ్ళకి హక్కు ఉన్నది. నోటీసులు నేను తీసుకుంటాను, విచారణకు సహకరిస్తానని కూడా కేసీఆర్ గతంలో చెప్పారు. దానికి నో ప్రాబ్లం. కాకపోతే ఇక్కడ విచిత్రం అనిపించింది ఏంది, కేవలం కక్ష సాధింపు కోసమే చేస్తూ ఉన్నారు, కేవలం ప్రాపగండా కోసమే చేస్తున్నారని ఎక్కడ అనిపించింది అంటే, కేసీఆర్ ఎక్కడ ఉంటాడు అనేది కాంగ్రెస్ పార్టీలు ఎవరిని అడిగినా చెప్తారు. కేసీఆర్ అంటే ఫామ్ హౌస్, కేసీఆర్ అంటే ఫామ్ హౌస్లో ఉంటాడు, అక్కడనే ఉంటాడు అని చెప్పి వాళ్ళంతా రెగ్యులర్గా మాట్లాడతారు. సో మరి మాట్లాడినప్పుడు ఈ పోలీసులకు కేసీఆర్ అక్కడ ఇవ్వడం తెలియదా, పోయి అక్కడ ఇవ్వచ్చుగా నోటీసులు నేరుగా. హైదరాబాద్లో గోడ కంటించాల్సిన అవసరం ఏమున్నది, ఆయన ఏదో ఆర్థిక నేరగాడు కాదు కదా, ఆయన వేల కోట్లు ఎగ్గొట్టి ఎగిరిపోయిన విజయ్ మాల్యానో, నీరవ్ మోడీనో కాదు కదా, లేదంటే ఇంకేదో మర్డర్లు అవి చేసినటువంటి నిందితుడు కాదు కదా. అట్లాంటి వాళ్ళకు అబ్స్కాండింగ్లో ఉన్న వాళ్ళకి గోడలకు అంటించిపోతారు. అబ్స్కాండింగ్ అంటే పరారీలో ఉన్న వాళ్ళకి, చట్టానికి దొరకకుండా, విచారణకు సహకరించకుండా పరారై వెళ్ళిపోయే వాళ్ళకి గోడలకు నోటీసులు అంటించిపోతారు వాళ్ళ ఇంటికి. అంటే మేము నోటీసులు ఇచ్చేసినాము, వాళ్ళ ఇంట్లో ఎవరు లేకున్నా కానీ ఆ గోడ కంటిస్తే నోటీసులు వాళ్ళకి అప్పచెప్పినట్టు. సో రేపటి రోజున కోర్టులో వెళ్ళినప్పుడు, కోర్టు ముందు వెళ్ళినప్పుడు మేము నోటీసులు అంటించి ఇచ్చినాము కానీ వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదని క్లెయిమ్ చేసుకోవడానికి అవుతుంది, అందుకోసమని గోడ కంటిస్తారు.
ఇది రెగ్యులర్గా ఎవరి కేసులో జరుగుతుంది? ఆర్థిక నేరగాళ్ళు, చాలా పెద్ద పెద్ద క్రిమినల్స్. వీళ్ళు పరారీలో ఉంటారు కాబట్టి వాటిని తీసుకెళ్ళి వాళ్ళ ఆఫీస్లకో వాళ్ళ ఇళ్ళకో అంటిస్తారు. కానీ కేసీఆర్ అట్లా కాదు కదా, క్లియర్గా మీకు నేను ఎర్రవెల్లిలో ఉంటా, మీరు ఇక్కడికి రారి అని చెప్పి హౌస్ నెంబర్తో సహా చెప్పిండు. ఆయన అక్కడ రెగ్యులర్గా అందరితో మీటింగ్ అవుతా ఉన్నాడు, ఆ వ్యవసాయ క్షేత్రంలో తిరుగుతూ ఉన్నాడు. ఆ వీడియోలు అన్నీ కూడా రోజు మనకు బయటకు వస్తూ ఉన్నాయి. అయినా కూడా పోలీసులు నందినగర్కి వెళ్ళి అక్కడ గోడకు నోటీసులు అంటించి ఆయన ఏదో క్రిమినల్ అన్నట్టుగా, నేరస్తుడు అన్నట్టుగా చూపించడం అంటే మరి పోలీసుల అత్యుత్సాహమా, ప్రభుత్వ అత్యుత్సాహమా అనేది మనం ఇక్కడ కొంచెం దాన్ని బేరీ చేసుకోవాలి. ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి, 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించి మాజీ అయినటువంటి ముఖ్యమంత్రి, తెలంగాణ తెచ్చినటువంటి వ్యక్తి, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్నటువంటి వ్యక్తి. ఇంత చరిత్ర ఉన్న వ్యక్తికి పోయి గోడకి నోటీసులు అంటించి రావడం అంటే ఇది కేవలం తక్కువ చేసి చూపించడం, పలసన చేసి చూపించడానికి, ఏదో ప్రాపగండా చేయడానికి కాకపోతే ఎందుకు అట్లా చేస్తారు చెప్పండి? కేసీఆర్ అంటే ఫామ్ హౌస్ అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళే చెప్తారు. ముఖ్యమంత్రి తెల్లారు లేస్తే నేను ఫామ్ హౌస్లో పెట్టిన, ఆయనను ఫామ్ హౌస్లో బన్నాడు, ఇక ఆయన నోటికి వచ్చినట్టు ఆయన మాట్లాడతాడు. ఆయన చుట్టూ నా పోలీసులే ఉన్నారు, ఇక జైలు వేసిన దానికి అక్కడ వేసిన దానికి తేడా ఉన్నది, అదే జైలు లెక్క అయింది, చుట్టూ నా పోలీసులే ఉన్నారని చెప్పి ముఖ్యమంత్రి బహిరంగ వేదికల మీదనే చెప్పాడు. కేసీఆర్ అక్కడనే ఉంటాడు, ఎర్రవెల్లిలో ఉంటాడు అని చెప్పి కాంగ్రెస్లో ఉన్న ప్రతి ఒక్క నాయకుడు నోరు తెరిస్తే కేసీఆర్ గురించి అదే చెప్తారు, అక్కడనే ఉంటాడు. మరి అక్కడనే ఉన్నప్పుడు ఈ విషయం పోలీసులకు ఎందుకు తెలియలేదు? అంటే పోలీసులు ఇవి వింటలేరా, చూస్తలేరా? పోయి అక్కడికి పోయి ఇవ్వచ్చుగా నోటీసులు. అంటే అఫిడవిట్లో అదే అడ్రస్ ఉంది కాబట్టి అక్కడనే ఇస్తాము అని చెప్తారేమో, మాకు చట్ట ప్రకారం అట్లనే ఉన్నదని. కానీ అడ్రస్లలో 2 ఉంటాయి. మనకు కమ్యూనికేషన్కి ఒక అడ్రస్ ఉంటుంది, పర్మనెంట్ అడ్రస్ ఒకటి ఉంటుంది. సో ఆయన పర్మనెంట్ అడ్రస్లో లేనప్పుడు కమ్యూనికేటివ్ అడ్రస్ ఇంకోటి ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి ఇవ్వడానికి చట్టంలో ప్రొవిజన్స్ ఉంటాయి. కానీ వీళ్ళు అవేవి పాటించలేదు, డైరెక్ట్ పోయిర్రు, గోడకి అంటించిర్రు, వచ్చిర్రు. ఈ సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు గారు వారి నివాసం వచ్చేసి ఎలక్షన్ అఫిడవిట్ అఫీషియల్ రికార్డ్స్ ప్రకారము వారి నివాసం వచ్చేసి 11-1-59/12 భారత్ నగరు, సిద్దిపేట పట్టణంలో వారి అఫీషియల్ రికార్డు. మరి మీరు హరీష్ రావు గారికి 19/1/2026 నాడు ఇచ్చిన నోటీసులో ఏం అడ్రస్ పెట్టిండ్రు? సిట్ చీఫ్ గారు మీరేం అడ్రస్ పెట్టిండ్రు? టి హరీష్ రావు, ఎక్స్ మినిస్టర్, ఎమ్మెల్యే, సిద్దిపేట అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ, రెసిడెంట్ ఆఫ్ విల్లా నెంబర్ 125 క్రిస్ టెర్మినస్ 1017 క్రిస్ విల్లా అవెన్యూ, డిస్ట్రిక్ట్, నానక్రామ్ కూడా, తెలంగాణ. అంటే పోలీసులకు, సిట్టు పోలీసులకు రేవంత్ రెడ్డి గారికి తెలుసు హరీష్ రావు గారు హైదరాబాద్లోనే ఉంటున్నారు అని చెప్పి హైదరాబాద్లో ఇచ్చిన, ఆయన ఎక్కడ నివాసం ఉంటే అక్కడే పోయి నోటీస్ ఇచ్చారు. ఇక నాకు మన హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారు నాకు ఒక నోటీస్ పంపించారు. ఆ నోటీసులో 504 స్నేహిత హిల్స్ అపార్ట్మెంటు, పేరం చెరువు అని చెప్పి నార్సింగ్ అడ్రస్ ఇచ్చి, నార్సింగ్ అడ్రస్తో వారు నోటీస్ పంపించారు. కానీ నా ఎలక్షన్ అఫిడవిట్ ప్రకారము నా అడ్రస్ వచ్చేసి నేను సిర్పూర్ కాగజ్ నగర్లో ఉంటున్నట్టుగా, నేను 2023 ఎలక్షన్ అఫీషియల్ రికార్డ్స్ సిర్పూర్ కాగజ్ నగర్, ఇప్పుడు సిర్పూర్ కాగజ్ నగర్లో ఉంటున్నట్టుగా చూపించారు. చూడు, అక్కడ 2 హరీష్ రావు గారికి ఇచ్చిన నోటీసులనేమో వారి అడ్రస్ వచ్చేసి సిద్దిపేటలో ఉంటుంది, వారికి ఇచ్చిందేమో హైదరాబాద్లో నానక్రామ్ గూడ నివాసంలో ఇచ్చారు. మరి వారికి తెలుసు, హైదరాబాద్ నగర పోలీసులకు తెలుసు, అదేవిధంగా రేవంత్ రెడ్డికి కూడా తెలుసు హరీష్ రావు గారు హైదరాబాద్ నివాసంలో ఉంటున్నారని. అలాంటప్పుడు ఆయనకు హైదరాబాద్లో ఆయన నివాసం ఉంటున్న దగ్గర హరీష్ రావు గారికి నోటీస్ సర్వ్ చేసినప్పుడు అదే 160 సిఆర్పిసి కింద కేసీఆర్ గారు ఎక్కడైతే నివాసం ఉంటున్న ఎర్రవెల్లి గ్రామం మర్కుక్ మండలానికి ఎందుకు నోటీస్ సర్వ్ చేయలేదు అనేదే మా ప్రశ్న. సో ఇలా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఇది కేవలం కేసీఆర్ అనేట ఆయనకు కొంచెం పేరు ఎక్కువ వచ్చింది, గొప్ప అయిండు, ఆయనను డౌన్ చేయాలి, ఆయన ఏదో చిన్నవాడిగా చూపించాలి, ఆయనను బదనాం చేయాలి, ఈ ఉద్దేశం తప్పితే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో వేరే ఏం కనిపిస్తలేదు. క్లియర్గా మనకు ఈ సినిమా అంతా చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది కదా. నిజంగానే ఏదైనా ఇష్యూ ఉంటే 2 ఏళ్లలో ఏదో ఒక సాక్ష్యం అన్న బయటపడుతుండగా, పడ్డది ఎక్కడన్నా ఇది ఆధారం ఉందని చెప్పి ఏదైనా వచ్చిందా? రాలే. 2 ఏళ్ల నుంచి సినిమా డైలీ సీరియల్ నడుస్తూ ఉన్నది, అయిపోయింది. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్లు రాగానే విచారణ పేరుతో మళ్ళీ ఒక డ్రామా మొదలుపెట్టారు. సో ఇట్లాంటి ఒక ప్యానిక్ని క్రియేట్ చేయడానికి, జస్ట్ డైవర్షన్ కోసం ఈ కథ నడిపిస్తున్నట్టు కనిపిస్తున్నది తప్పితే నిజానికి ఫోన్ ట్యాపింగ్ జరిగిందా, జరిగితే ఎక్కడ ఆధారాలు? 2 ఏళ్ల నుంచి విచారణ జరుపుతుంది ప్రభుత్వం, దాని మీద ఒక సిట్ అయిపోయింది, ఇంకొక సిట్ ఇప్పుడు సెకండ్ సిట్ వచ్చింది. దాదాపు ఒక కేసు మీద ఎప్పుడు కానీ ఒకటే ఇన్వెస్టిగేషన్ టీం పెడతారు, అదే కంప్లీట్ చేసి ఇస్తుంది. కానీ ఇక్కడ ఒకటి అయిపోయింది, 2వ సిట్ కూడా వచ్చింది, అయినా కూడా ఏం తేల్చలే.
ఆధారాలు లేవు ఏం లేవు. ఇప్పటికి కూడా కేసీఆర్‌ని గాని, ఇప్పుడు విచారించిన ఈ ముగ్గురిని గాని కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళందరిని కూడా సాక్షులుగానే పిలిచిర్రు. ఎక్కడ కూడా నేరస్తులనో, నిందితులనో పిలవలే. కేసీఆర్‌కి కూడా సాక్షిగానే హాజరు కమ్మన్నారు. సరే నేను హాజరవుతా అని చెప్పి ఆయన కొన్ని చెప్పిండు. ఆ తర్వాత వీళ్ళు ఈ సినిమా స్టార్ట్ చేశారు. అంటే ఇదంతా కూడా ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి ప్రాపగండా. ఆయనను పలచన చేయడానికి, ఆయనను తక్కువ చేయడానికి, ఆయన ఏదో నేరస్తుడిగా చూపియడానికి, ఆయన పరారీలో ఉన్నాడు. అందుకని ఆయన ఇంటికి నోటీసులు అంటించినాం, ఇక్కడ ఎవరు లేరు అని చెప్పి చెప్పడానికి. ఆయన రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి 10 ఏళ్ళు పరిపాలించిండు. అట్లాంటి వ్యక్తికి ఇంటికెళ్ళి నోటీసులు ఇవ్వడానికి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. నిజంగానే వాళ్ళు ఇవ్వాలనుకుంటే అక్కడికి వెళ్ళి ఇవ్వచ్చు, ఎర్రవెల్లికి వెళ్ళి. కానీ లేదు, వేయద్దు, ఇక్కడనే ఇవ్వాలి, దాన్ని మీడియాలో పబ్లిసిటీ చేయాలి, కేసీఆర్ని పలచన చేయాలి. అంటే ఇవన్నీ సినిమా అంతా, ఈ సినారీ అంతా పరిశీలిస్తే అట్లనే ఉన్నది. ఇప్పుడు ఇదే కాదు, మొన్న వీళ్ళ విచారణ సందర్భంగా కూడా పోలీసులు చేసినటువంటి హడావిడి, ఓవర్ యాక్షన్, గుంజుకపోడు, లీడర్లను అరెస్ట్ చేయడం, మహిళా లీడర్లను అరెస్ట్ చేయడం, తెలంగాణ భవన్ దగ్గర చేసినటువంటి పనులు, ఇవన్నీ కూడా చూస్తే మనకు సినిమా అర్థమైపోతుంది. అంటే కేవలం ఇదేదో హడావిడి చేయడానికి, ప్రాపగండ చేయడానికి, మున్సిపల్ ఎలక్షన్ల టైంలో బీఆర్ఎస్ వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి చేస్తున్నది తప్పితే ఇందులో పసలేదు కేసులో. నిజంగానే ఫోన్లు ట్యాపింగ్ అయ్యి ఏదో జరిగింది, ఇంకేదో అయిందనడానికి ఏం కనిపిస్తలేదు. మరి నిజంగా అది ఉంటే ఏదో ఒకటి వీళ్ళు తీయాలి కదా. ఇప్పటివరకు చిట్టా బయటికి తీయాలి, ఈ సాక్ష్యాలని అని బయట పెట్టాలి. 2 ఏళ్ళు అయిపోయింది, 2.5 ఏళ్ళు అవుతుంది, ఇప్పటివరకు ఏం లేదు. అంటే ఈ సినిమా అంతా ఇప్పుడు కేసీఆర్ విషయంలో గోడకు నోటీసులు అంటించడం, వాళ్ళ విషయంలో అట్లేయడం, ఇదంతా కూడా కేవలం ఏదో రాజకీయంగా కొంచెం అలజడి రేపాలి, వాళ్ళని భయపెట్టాలి. కేసీఆర్ని మెయిన్ లక్ష్యం, కేసీఆర్ని పలచనేయడం అనేది పాపం రేవంత్ రెడ్డి బలమైన లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఇవన్నీ చూస్తే అర్థమవుతా ఉన్నది. అంటే అందులో ఏముండదు, జస్ట్ మరక బుయ్యాలి. రేవంత్ రెడ్డికి ఆల్రెడీ ఒక మరక ఉన్నది, పెద్ద మరక ఉన్నది. ఆల్రెడీ ఈడీ కేసు ఉన్నది, ఏసీబీ కేసు ఉన్నది ఆయన మీద. సో వీళ్ళు నన్ను లోపల వేసిర్రు, వీళ్ళకి కూడా మరక అంటియాలి, వీళ్ళని కూడా బదనాం చేయాలి. ఇది నేను అంటున్నది కాదు, ఇప్పుడున్న పరిణామాలు చూస్తే ఎవరికైనా అదే అర్థమవుతుంది. నా మీద కేసు పెట్టారు కాబట్టి వీళ్ళ మీద పెట్టాలి, వీళ్ళని ఇబ్బంది పెట్టాలి, 5 ఏళ్ళు తిప్పలు పెట్టాలనే ఉద్దేశం తప్పితే అందులో వాస్తవాలు ఏంటి, ఏం జరిగింది అనేది బయటకు తీసి వాస్తవంగా చర్యలు తీసుకునే పరిస్థితి ఎక్కడా కనిపిస్తలేదు. థ్యాంక్ యూ.